హాయ్ వెల్కమ్ టు ఈటీ. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత గత కొంతకాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఖుషి తర్వాత సమంత హీరోయిన్గా మరో సినిమా వచ్చింది లేదు. దీంతో సమంత కొత్త సినిమా అప్డేట్స్ కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గతేడాది సమంత బర్త్డే సందర్భంగా మా ఇంటి బంగారం అనే కొత్త ప్రాజెక్టును సమంత అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సినిమాను అనౌన్స్ అయితే చేసింది, కానీ మళ్ళీ సమంత దాని గురించి ఎలాంటి అప్డేట్ ఇచ్చింది లేదు. మొన్నటి వరకు బాలీవుడ్ పైనే ఫోకస్ చేసిన సమంత ఇప్పుడు తిరిగి టాలీవుడ్లో బిజీ అవ్వాలి అని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రొడక్షన్ హౌస్ను మొదలుపెట్టి శుభం అనే సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమాతో బాగానే లాభపడింది సమంత. వాస్తవానికి సమంత శుభం కంటే ముందే మా ఇంటి బంగారాన్ని తన సొంత బ్యానర్లో అనౌన్స్ చేసింది, కానీ ఎందుకో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్టును సమంత పూర్తి చేయడానికి వేగంగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తన ఫ్రెండ్ నందిని రెడ్డి సాయం తీసుకుంటుంది సమంత. జబర్దస్త్, ఓ బేబీ సినిమాల టైంలో సమంత నందిని మధ్య మంచి స్నేహం కుదిరింది. మొన్న మధ్య సమంత హీరోయిన్ గా నందిని సినిమా చేస్తుంది అని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ చేయబోయే సినిమా మా ఇంటి బంగారం అనే తెలుస్తోంది. ఓ బేబీ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లోని క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది అని సమాచారం. వైలెంట్ జానర్లో రూపొందనున్న ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ నాటికి సినిమాను రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట సమంత, నందిని రెడ్డి.